అమ్మాయి అలా ఉండేది, ఆ అబ్బాయి అలా ఉండేవాడు. అట్లాగా మొత్తము దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండాలండి. ఎక్కడా కూడా మనం హెచ్చించుకునేవారిగా, ఈవెన్ కారు వచ్చి ఆయనతో కూడా మనం మంచిగా మాట్లాడాలి. ఆయన పనోడు కదా, లేకపోతే కనుక పని చేసే వాళ్ళతో కూడా ర్యాష్గా మాట్లాడటం, అది కూడా దేవుడు చూస్తాడు. ప్రతిదీ దేవుడు చూస్తాడు. మంచి వాళ్ళతో మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళతో అవసరం ఉంటేనే మాట్లాడతామా? పని వాళ్ళతో కూడా మనం మంచిగానే మాట్లాడాలి. కారు తుడిచే క్లీనర్తో కూడా మనం మంచిగానే మాట్లాడాలి. ప్రతి వాచ్మెన్, స్కూల్ దగ్గర ఉన్న వాచ్మెన్తో కూడా చాలా మంది నేను చూశాను. స్కూల్ దగ్గర వాచ్మెన్ని ఎట్లా పడితే వాళ్ళ స్కూల్లో వాచ్మెన్ని గేట్ తీయలేకపోతే ఎట్లా పడితే అంత తింటారు. ఎందుకు? వాళ్ళకి ఏం పొగరు? డబ్బు పొగరు. వాళ్ళ సాక్ష్యం ఏం నిలబడింది? సమాధానం ఉందా వాళ్ళకి? ఆయన లోపలికి వస్తే